శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ గణేశాయ నమ. అందరికీ మహాశివరాత్రి ఆ పరమేశ్వరుడికి ఆశీస్సులు. ఈరోజు మహాశివరాత్రి వేదాలు, ఇతిహాసాలు, పురాణాల్లో ముఖ్యమైనది ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలో శివ అనే రెండు మరి గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. మంగళకరమైన శివస్వరూపం ఆ పరమశివుని అనుగ్రహంతో పొందడమే మనం జరుపుకుంటున్న ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాల్లో చెప్పినటువంటి శ్రీ మహాశివరాత్రి ప్రతి సంవత్సరం కూడా మాఘమాస కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటారు. అయితే శివరాత్రి వైదిక కాలంలో నాటి పండుగలో ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం 5. అవి నిత్య శివరాత్రి, పక్షశివరాత్రి, మహాశివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడు పర్వదినం మహాశివరాత్రి. మార్గశిర మాసంలో బహుళ చతుర్దశి ఆరుద్ర నక్షత్రంలో రోజున శివుడు లింగోద్భకాలంలో జరిగినటువంటి శివునికి ఇష్టమైనది తిథి అది. అందుకే ఈరోజు శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించి వారైన పురుషోత్తముడు అవుతాడు. పురాణాలు మాట ఈరోజు శివ ప్రతిష్ఠ చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు స్వామివారికి తనకు పూజ చేసిన కుమారస్వామి కన్నా ఇష్టమైన దేవతలు శివుడు చెప్పుకుంటాడు. బట్టి ఈ విశిష్టత ఎన్నో అర్థం చెప్పుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటి పొద్దున్నే ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారం నుండి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరియు శ్రేష్టమైనది. లింగోద్భకాలంలో ప్రకారంగా జన్మాష్టమి నుంచి 108 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది. రూపరహితమైన శివుడు జ్యోతిస్వరూపుడు లింగాకారుడై ఆవిర్భిస్తాడు కనుక శివరాత్రి లింగోద్భకాలం అంటారు. ఈ పరమేశ్వరుడు 64 స్వరూపాల్లో లింగోత్మూర్తిగా చాలా ముఖ్యమైనది. అర్ధరాత్రి 12 గంటల నుండి లింగోద్భవ సమయాన్ని ప్రకారంగా భక్తితో భజనలతో ఈరోజు నిద్రపోకుండా మేల్కొనే ఉపవాసం మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాసం దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించడమే ప్రపంచమంతా శివశక్తిమయం. తెలుసుకోని శివలింగానికి ప్రాణం. అయితే ఈ యొక్క పదాల్లో చూస్తే ఈ శివలింగం 6 విధాలుగా ఇలా ఒక్కొక్క విధంగా తెలుపుకోవచ్చు. అయితే లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా చెప్పబడినవి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు మాత్రం ఆచార గంధర్వ లింగాలు సరైన కనుక ఆ 6 లింగాలనే అనుదినం ఆచరించాలి. పరమేశ్వరుడు శివరాత్రి పర్వదినం ఎన్నో విధాలుగా అలంకరించబడతాడు. ఆ స్వరూపాలే విభూతి ధారణ. 1 విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. 2వది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని 3వ కన్ను. అందరూ దేవతలు పాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే. 3వది పంచాక్షరి జపం. పంచాక్షరి మంత్రోపదేశం లేని వారు శివనామం జపిస్తే చాలు. 4వది మారేడు దళములు. శివుణ్ణి పూజించే శివునికి 3 దళాలు మారేడు దళాలు. శివునికి 3 దళాలు అయినది. అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళ్ళ స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాలంలో సమయాన్ని ప్రదోష అంటారు. త్రయోదశి నాటి నుండి సంధ్యాకాలం ప్రదోష సమయంలో శివనామస్మరణ శివదర్శనం విధంగా చెయ్యాలి. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకారం స్వరూపమే పరమేశ్వరుడు. శివశబ్దం శివ అవుతుంది. కాబట్టి అమ్మవారి పేరు స్వరూపుడు ధ్యేయం. జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు, సూర్యుడు, అగ్ని ఈ 3 శివుడు ఉంటారు. ఆ యొక్క శివుడు శివనామస్మరణ అందరూ అర్థాల ఆ పరమేశ్వరుని యొక్క చాలా ప్రీతికరమైనది. తిథి నక్షత్రాల్లో ఏకాదశి ఈ తిథి నెలలో 2 సార్లు వస్తుంది. ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు దగ్గరకు శివరాత్రి గురించి అడుగుతూ ఉండగా అప్పుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉంటే తానంతో సంతోషిస్తారని చెబుతున్నారు. ఆయన చెప్పిన
దాని ప్రకారం రోజు పగలంతా కూడా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లో శివలింగాన్ని మొదలు పాలతో, తర్వాత పెరుగుతో, తర్వాత నేతితో, తర్వాత తేనెతో అభిషేకం శివునికి ప్రీతికరం కలుగుతుంది. మరునాడు బ్రహ్మనిధులు భోజనం పెట్టి బ్రాహ్మణులకు శక్తానుసారంగా తాంబూలాలు ఇచ్చి భుజించి శివరాత్రి వ్రతం సమాప్తి చేస్తే దీనిని మించిన వ్రతం మరొకటి లేదు. పరమశివుడు మామూలుగానే కాదు, ఏ మాసమైనా కృష్ణ చతుర్దశి శివరాత్రి భావిస్తారు. కానీ పాల్గొన మాసం చతుర్దశి ప్రత్యేకమైన మహత్వం ఉంది. అందరూ శివరాత్రి రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడు అందరికీ తెలుసు, కానీ రాత్రి అంటే ప్రత్యేకమైన చాలామంది తెలియదు. రా అన్నది ధానకర్ణక ధాతు నుండి రాత్రి ఆయింది. సుఖాన్ని ప్రదానం చేసేదాన్ని రాత్రి అంటారు. ఋగ్వేదం రాత్రి సూక్తం తాలూకా 50 మంత్రాల్లో రాత్రిని ప్రశంసి ఇలా చెప్పబడినది: హే రాత్రే అఖ్యష్టమే తపస్సు, మా దగ్గర రాకుండా వగైరా. ఈ యొక్క నిజంగా రాత్రి ఆనందాన్ని అన్నింటినీ అక్షయ ఇవ్వాలని అందుకే రాత్రిని ప్రశంసించారు. ఇక్కడ మహాశివరాత్రి ఇక్కడ రాత్రి జరుపుకునేటప్పుడు అందువల్ల కృష్ణపక్షం చతుర్దశి రోజు వచ్చిన రాత్రి ఓ ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత? చతుర్దశి రోజు ఎవరైతే శివ పూజలు చేస్తారో ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవశుక్రుడు అవుతాడని స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడినది. అంతటి మహర్షి కోసం శివ పూజ చెయ్యాలి. అందుకేనేమో గరుడ, స్కంద, పద్మ, అగ్గి మొదలైన పురాణాల్లో దీన్ని ప్రశంసించడం జరిగింది. వర్ణశాలలో కొంత తేడా ఉండపడచ్చు. ప్రముఖ విషయం ఒకటి: ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి బిల్వపత్రతో శివుని పూజిస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారికి శివుని నరకాగ్ని రక్షిస్తారు, ఆనందాన్ని మోక్షాన్ని ప్రదర్శిస్తాడు. వ్రతం చేసి వ్యక్తి శివమయంలో లీలమైపోతాడు. దానము, తపస్సు, యజ్ఞము, తీర్థము, వ్రతము ఇలాంటివి కలిసి మహాశివరాత్రి పర్వదినం అనుకోవాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ, శివపూజ ప్రధానమైనది. అసలు వీటికి గురించి భిన్న భిన్నగా గ్రంథాల్లో భిన్నార్థాలు గోచరిస్తూ ఉన్నాయి. వైదిక సాంఘిక దీన్ని అర్థం వేదబోధమని, ఇష్టప్ర, పాపకర్మ అని ఉంది. అయితే దాని గ్రంథాల్లో అభ్యుదయం నుండి శ్రేష్టమైన కర్మ అని, అమరకోశంలో వ్రతం అంటే నియమమని ఉంటే, పురాణాల్లో మాత్రం ధర్మాన్ని పర్యాయాన్ని ఉపయోగించి అన్నింటినీ కలుపుకొని వేదబోధిత అగ్నిహోత్రాది కర్మశాస్త్ర సహిత నియమాలు విచారించే లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పుకోవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్టదే దేవుడు స్వామి పొందవచ్చు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి చాలా ప్రాముఖ్యత వచ్చేది అని. అయితే ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఉపవాసం అంటే ఏమిటి? ఉప అంటే దగ్గర, వాసం అంటే రోజు. దగ్గర నివసించడ ఉండటాన్ని ఉపవాసం అంటారు. వ్రతం చేసేవారు ఇష్టదైవం దగ్గర ఉండే ఉపవాసం అంటే ఇంతేనా అని పెదవి విరుచుకొని వారిపోయే శ్లోకం. సమీపేయో వాసజ్జీవాత్మ పరమాత్మ. ఉపవాసం సర్వభోగం. భవిష్యత్తు పురాణంలో కూడా ఇలాగ చెప్పబడినది: ఉపామత్స్యభ్యో యస్య వాస గుణైసాహ. మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరం. వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత శక్తులు శివుడు తిరిగే సమయం ఉంది. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలంటే భగవాన్ శ్రీకృష్ణుడి గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు: సమస్త ప్రాణులు నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు.
అతనిలోని ప్రాణాలన్నీ కూడా జాగృతగా ఉంటాయి. అంటే భోగి సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగలరు. మనుషుల దృష్టిలో రాత్రి అది విషయంకుడు నిద్రలో ఉంటే అందులో నిగ్రస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువలన శివరాత్రి రోజు జాగారణం ముఖ్యమైన మాట. శివునికి ఏకీకరించడం, నిజమైన శివ పూజ, ఇంద్రియాలను నిరోధించి పూజించడమే శివవ్రతం. శివరాత్రి ఎలా చేసుకోవాలంటే గరుడ పురాణంలో ఇలా ఉంది. త్రయోదశి రోజున శివ సన్మానం గ్రహించ వ్రతములు కానీ, లేకపోతే అభిషేకములు కానీ, అర్చనలు కానీ, ఆవరణ కానీ, ప్రతిబంధాలను గమనించాలి. అంటే కొన్ని నియమాలు మనస్సులో నిర్ణయించుకోవాలి. ఈ ప్రగడ ఇలా చెప్తున్నారు. మహాదేవ, నేను చతుర్దశి రోజున జాగారణ చేస్తాను. నా భక్తి సామరస్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరహారిగా ఉంటాను. రెండవ రోజు మాత్రం తింటాను. ఆనంద మోక్ష అనుగ్రహిస్తాడు శివుడు. వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళి పంచామృతంతో పాటు పంచగవ్యములు అంటే 5 విధములు గోసంహితమైన వస్తువులు, ఆవు పేడ, ఆవు పంచకం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇవి శివలింగానికి అభిషేకం చెయ్యాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ఓం నమ శివాయ నమః అంటూ మంత్రాన్ని జపించాలి. చందనం లేప ప్రారంభించి అన్ని ఉపచారాలతో పాటు శివ పూజ చేయాలి. అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యి కలిపి అన్నం వేయాలి. ఆ హోమం తరువాత పూర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివ కథలు వినవచ్చు. వ్రతాలు మరొక రథరాత్రి 3వ 4వ రోమంలో కూడా అనంతంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అంటూ భగవాన్ శివుని స్మరించాలి. పరమాత్మ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగిస్తున్నాను, పూర్తి చేస్తున్నాను. హే లోకేశ్వర శివ భవ, నన్ను క్షమించు. ఈరోజు నేను అర్థించిన పుణ్యమంతా కూడా మీకు ఆర్థికంగా భావించి మీ కృపతోని పూర్తి చేస్తాను. హే కృపాది మా వల్లభ, ఓ పరమేశ్వర, మీ నివాసానికి వెళ్ళండి. నీ దర్శనం చేత మేము పవిత్రమయ్యామంటూ ఈ యొక్క మహాశివరాత్రి అంటూ తర్వాత భక్తులు భజనలు వస్త్రచిత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోత్సవం అర్ధరాత్రి సమయంలో ప్రతిరోజు వస్తుంది కనుక ప్రతిరోజు శివరాత్రి ప్రత్యేక శివనామస్మరణ యోగ్యత. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివుని ఇష్టమైన రోజు కనుక ప్రతి నెల వచ్చే ఆ రోజు మహాశివరాత్రి. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అన్నారు. అందులోనే మాఘ బహుళ చతుర్దశి ఆయనను మరీ మరీ ప్రీతికరమైన కనుక ఆ రోజు మహాశివరాత్రిగా జరుపుకుంటాము. తద్వారా అంటే ఉదయాన్న స్నానం ఆచరించి తర్వాత వీరైన శివ దర్శనాన్ని చేసుకుని అవకాశం ఉన్నంత లేక ఇంటి వద్దనే ఉమామహేశ్వరుడు ప్రీతికరమైన శివపటాలు పెట్టి పువ్వులతోని బిల్వార్చనలతోని శక్తి కొలది పాలు గంగోద్భం పంచామృతాలతో లింగోద్భం చేయాలి. ఆ ఉపవాసం ఉండి జాగరణ చేయడం వల్ల శివస్మరణలో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు శివభక్తులు భోజనం పెట్టాలి. ఈ వ్రత విధానం బోధిస్తూ శివలింగోద్భావం కాబట్టి ఆ పేరున రోజు అర్ధరాత్రి జ్యోతిర్లింగాలను కూడా నామస్మరణ చేస్తూ జ్యోతిర్లింగాలు చేస్తూ లింగాష్టకం చదువుతూ ఇవన్నీ కూడా చేస్తే శివుడాజ్ఞ ఉంటుంది. మీ అందరూ కూడా మహాశివరాత్రి పరదినాన్న అందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటాను. మీ రవిశర్మ. సర్వే జనో సుఖినో భవంతు.